హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. నేను మీకు ఈరోజు గోంగూర ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తో, రోటీతో, చపాతీతో అన్నిటితో చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను గోంగూరని ఒక 3 కట్టల వరకు తీసుకున్నానండి. ఇలా మొత్తం ఆకులు తీసేసి బాగా కడిగేసుకొని వాటర్ మొత్తం వడకట్టేసుకోండి. బాగా కడిగేసుకొని ఇట్లా పెట్టేసుకోండి పక్కకి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా గోంగూరని కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూరని ఇందులో యాడ్ చేసేద్దాం. చేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా, వాటర్ మొత్తం పోయి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఈ గోంగూరని వేపేసుకుందాం. ఒక 3 కట్టలు అయితే సరిపోతాయి, లేకపోతే మరీ పుల్లగా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. దీనంతటిని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇందులో వాటర్ కంటెంట్ మొత్తం పోయి ఆయిల్ అంతా ఈ గోంగూరకి బాగా పట్టేలాగా, పైకి తేలేలాగా దీన్ని వేపేసుకుందాం. ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇది బాగా మగ్గిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఇదే ప్రాసెస్లో. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారా, ఇందులో చాలా వాటర్ ఉంది కదా. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి గోంగూర అంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం వేపేసుకుందాం. గోంగూర చికెన్ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. గోంగూర మటన్, అలాగే గోంగూర ఎగ్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. అస్సలు వాటర్ కంటెంట్ ఉండకుండా ఇట్లా చేసుకుంటే, బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీనిని మనం ఒక పక్కన పెట్టేసుకుందామండి. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని, నేను ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఒక 6 ఎగ్స్ వరకు. ఈ 6 ఎగ్స్కి మనకి 3 సరిపోతాయండి గోంగూర కట్టలు. ఇట్లా ఘాటులు పెట్టుకోండి. మీకు ఒక చిట్కా చెప్తాను చూడండి. ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం ఆయిల్లో మనం ఎగ్స్ వేపేటప్పుడు పేలవండి, లేకపోతే చాలా వరకు పేలిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం గుడ్లు వేపుకునేటప్పుడు ఆయిల్లో ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. అలా అయితే మనకి పైకి పేలవ మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే మనం గ్రేవీలో వేసేటప్పుడు కూడా ఇందులో గ్రేవీ బాగా వెళ్ళి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందులో మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. మన ఎగ్స్ ఇందులో బాగా ఫ్రై చేసేసుకుందామండి. అదే మనం ఘాట్లు పెట్టుకోకుండా ఇప్పుడు ఆయిల్లో వేస్తే అవి చాలా వరకు పేలుతాయండి. అది ఒక్క చిట్కా మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లా కట్ చేసి వేసుకొని చూడండి, అస్సలు మనం ఎన్ని ఎగ్స్ వేసినా పేలవు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాం కదా. ఇప్పుడు ఇందులో మన ఎగ్స్ని వేసేసుకుందాం. ఇలా ఎగ్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఈ కర్రీని మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. నార్మల్ ఎగ్ కర్రీ కంటే ఇలా గోంగూర వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేయడం చాలామంది ఫ్రై చేయరు, కానీ ఇలా ఫ్రై చేసి కర్రీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి వాసన కూడా, అసలు ఎగ్ వాసన కూడా రాదు. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని మనం ఈ ఎగ్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి గట్టిగా అయిపోవసం లేదండి, పై పొర అంతా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. బాగా ఫ్రై చేసిస్తే క్రిస్పీ అయిపోతుంది, అట్లా బాగోదు. ఇప్పుడు వీటిని తీసి మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం.
చూసారా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక ఎగ్ కూడా మనకి పగలలేదు చూసారా, ఎందుకంటే ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి పగలవన్నమాట. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో జీరా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ 2 ఆనియన్స్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి ఎగ్స్కి. అలాగే గ్రీన్ చిల్లీ ఒక 2 వేసుకోండి. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. అలా అయితే ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అవుతాయి. కానీ ఆనియన్స్ చాలా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కర్రీకి కూడా ఇప్పుడే నేను యాడ్ చేసేస్తున్నాను. వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసేసుకుందాం. మనకి ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అంత టేస్టీగా వస్తుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. మన ఆనియన్స్ అన్నీ బాగా మగ్గుతాయి. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారా, చాలా వరకు ఫ్రై అయిపోయాయి కదా, ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మనం ఇట్లా గోంగూరతో ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటామండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. అస్సలు పచ్చివాసన ఉండకూడదండి, లేకపోతే మనం తినేటప్పుడు పచ్చివాసన వస్తుంది. చూసారా, ఇలా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. బాగా ఫ్రై అయ్యాయి కదా, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడుతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. కారం వేసిన తర్వాత ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అదొక్కటి చూసుకోండి, లేకపోతే కారం వేసిన వెంటనే చాలా వరకు మాడిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేయడం వల్ల ఈ ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి. మన గ్రేవీ కర్రీ లాగా రావాలి కదా దగ్గరికి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. మీకు పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదు మీడియంగా కావాలి అంటే ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు దీనిని కుక్ చేసుకుందాం. మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు మనం ఎగ్స్ని కుక్ చేసుకుందాం. చూసారా, ఆయిల్ చాలా వరకు తేలింది, ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. అది కూడా యాడ్ చేసి మొత్తం ఈ గ్రేవీలో ఈ గోంగూర అంతా బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఈ గ్రేవీతో పాటు ఈ గోంగూర కూడా బాగా మగ్గుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు రైస్తో, రోటీతో, చపాతీతో, దేనితోనైనా మనం తినచ్చు. అలాగే మనం
వెజిటబుల్ రైస్తో కూడా తినొచ్చండి, ప్లెయిన్ బిర్యానీతో కూడా ఇట్లా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా వరకు మనం మూత పెట్టేసుకుందాం. ఆయిల్ మొత్తం పైకి తేలితే మన కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత క్యాప్ తీసి చూద్దాం. చూసారా ఆయిల్ మొత్తం పైకి ఎలా తేలిందో, అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్ ఉంచి మనం మన కర్రీని ఆపేసుకుందాం. ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. ఈ గ్రేవీ అంతా మన ఎగ్స్కి పట్టేలాగా మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీకు ఫ్రైలా కావాలంటే ఇంకా దగ్గరగా మొత్తం వేపేసుకుంటే ఫ్రైలాగా అయిపోతుంది. ఇలా గ్రేవీ లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఆయిల్ మొత్తం బాగా పైకి తేలిపోయింది. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ గ్రేవీ అంతా ఎగ్స్లోనికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పిల్లలకైనా ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.